కూడా ఎగిరి అవతల దూకుతున్నారు వాళ్ళ అవసరం కొరకు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ అట్ట కాదు. ఇక్కడ ఇప్పుడు అప్పుడు సర్వకాలము ఎల్లకాలము నిలిచి ఉండే దేవుడు ఒక్కడే. భూమి గతించినను ఆయన మాట సున్నైనను పొల్లైనను గతించను. ఆయన ఆది యందు ఉన్నాడు. చెప్పలా? ఆది యందు ఉన్నాడా లేడా? ఆది యందు ఉన్నవాడు, ఆయన శరీరధారిగా మన మధ్య నివసించిన వాడు, ఈరోజు వాక్కు ద్వారాగా నీతో నాతో మాట్లాడుచున్నవాడు ఆయనే స్వయంభవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూనూ సిగ్గుపడరు. అసలు ఆ మాట చక్కగా రాయబడింది చూడండి. ఆ అధ్యాయం మొట్టమొదటి లైన్ చూడండి. ఆ 31వ అధ్యాయంలో, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము. అబ్బా, ఎంత ప్రార్థన విన్నారా? చెవి గలవాడు వినుగాక క్రీస్తుని గురించిన సువర్తమానం. అయితే చెవులు మనకు ఉండాలని చెప్తున్నాడు. అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, చెవి యొక్కి నా మొరైనయ్యా, నా ప్రార్థనయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నా మాట నీకు వినపడుతుందా? అయ్యా, నీవు చెవి యొక్కి నా స్వరమినయ్యా, నేను బాధలో ఉన్నానయ్యా అంటున్నారా? అయ్యో, మనుషులు ఎదుట నిన్ను ఒప్పుకును వాణిని నీవు వాడి కొరకు దాచి ఉన్న మీరు ఎంతో గొప్పదయ్యా, ఎంతో గొప్పదయ్యా అని ఇక్కడ భక్తుడు తన యొక్క విన్నపాన్ని ఒకసారి ఆ అధ్యాయంలో చివరి వచ్చిన ఒకసారి చదువుదామా? యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళరా మీరందరూ. చూడండి చూడండి చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. ఎలా ఉండాలా? నిబ్బరముగా ఉండండి. ఉండుడి నిబ్బరముగా ఉండుడి. మాటలతో కాదు, చేతలతో చూపించినాడు. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే చేతలు చూపించినాడు. చేతలు ఏదో మాటలు చెప్పి వదిలేసేవాడు కానీ కాదు. పేరు ఏంటంటే దావీదు. ఏం పేరు? దావీదు. ఎలాంటి వాడు తెలుసా? అతన్ని ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? దావీదును ఇంతగా హెచ్చించడానికి గల కారణాలు ఏంటంటే, ప్రాముఖ్యమైన కారణాలు ఏంటంటే, మనుషులు ఎదుట దేవుని కోసం నిలబడ్డాడు. అవతలు ఏమి నిలబడ్డా కానీ యువతల దేవుని పక్షంగా నేనున్నానన్నాడు. తన ప్రజల పక్షంగా నేనున్నానన్నాడు. చూద్దామా ఒకసారి? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వాక్యం చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వాక్యం చదువుకున్నాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వడి మనసును కృంగ నిమిత్తము లేదు. అగండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వడి మనసు కూడా కృంగ నిమిత్తము లేదు. ఓ ఇశ్రాయేలీయుల సర్వ సమాజమా, ఇశ్రాయేలీయుల సైన్యాధిపతి, ఇశ్రాయేలీయుల దళపతులారా, ఇశ్రాయేలీ రాజా, ఈ ఫిలిష్తీయుని బట్టి మీ హృదయాలు కృంగబడాల్సిన అవసరం లేదు. తర్వాత, నీ దాసుడనైన నేను వారితో పోట్లాడుతానని ఏం చెప్పాడు? దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదురా పిల్లోడా, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు దావీదుతో నేను. అందుకు దావీదు ఏమన్నాడు తెలుసా? వినండి. దావీదుని ఎందుకు గొప్పగా ఆశీర్వదించాడంటే, దావీదు సంతానాన్ని దావీదు తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అని మనం చదువుకున్నాం కదా. ఈ విధంగా దావీదు సింహాసనం స్థిరపడటానికి, దావీదు సింహాసనాన్ని దేవుడు ఎంచుకొని మరి ఆ గోత్రంలో ఆయన పుట్టడానికి కూడా గల కారణాలు, గొప్ప కారణాలు ఏంటంటే, ఒక మనసు దేవునికి చాలా దగ్గరగా ఉంది. అందుకని దావీదు గురించి చెప్పిన మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు తాను హృదయానుసారుడుగా మిగిలాడంటే, నిలిచిపోయాడంటే, గురిగా నిలబడ్డాడంటే ఏడు చూద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఒక సైన్యాన్ని చూసి, ఒక సైన్యంలో ఉన్న ఒక వ్యక్తిని చూసి గజ ఉనికిపోయారు. ఇశ్రాయేలీయులు దళపతులు
సైన్యాధ్యక్షుడు, అనేక యుద్ధ నైపుణ్యతలు కలిగిన వారు కూడా అవతల ఫిలిస్తీనులో నుంచి, వారి సైన్యంలో నుంచి ఒక్కడొచ్చి నిలబడితే వారిని ఓడించలేక వణికిపోతూ గుడారాల్లో దాక్కున్న సమయంలో, వారు కృంగిపోయిన సమయంలో బాలుడైన దావీదు ఆ సంఘటనను చూసి ఈ విధంగా చెప్తున్నాడు, రాజా, ఆ ఫిలిస్తీన్ను బట్టి మీ మనసు కృంగిపోవాల్సిన అవసరం లేనే లేదు. సున్నత లేని ఫిలిస్తీన్ ఎంత, నేను వాడితో పోట్లాడతా మీ పక్షంగా, ఈ దేశం పక్షంగా, ఈ రాజ్యం పక్షంగా, దేవుని పక్షంగా నేనేని వాడితో పోట్లాడతా. దేవుని నామాన్ని తృణీకరిస్తున్న వాడు ఎంత అని పెట్టకొచ్చు కోత ఘనమెత్తి అక్కడ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఆ సమయంలో ఆ దావీదుతో ఆ సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు చిన్నోడివి, నీ బలం చాలదు. వాడు చిన్న బాల్యము నుంచే యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, విద్యాభ్యాసం చేసిన వాడు. వాడి కత్తి చూసావా, వాడి డాలు చూసావా, వాడి కిరీటం చూసావా, వాడి ఎత్తు చూసావా? విన్నారా? ఇలాగా దావీదు మనసును కూడా తాను పొందుకున్న పిరికి ఆత్మను దావీదులో కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నాడు. దావీదులో కూడా ఆ పిరికి ఆత్మ, పిరికి పాలు పోయాలని చూస్తున్నాడు. దావీదు బాగా కడుపు నిండినోడు. ఎలా కడుపు నిండినోడు అంటే దేవుని కృపతో కడుపు నిండినోడు, దేవుని కృపతో తన ఆత్మను నింపుకున్నవాడు, దేవుని కనికరముతో నింపుకున్నవాడు, దేవుని ఘనముతో నింపుకున్నవాడు. ఒరే పిరికోడా, నేను చెప్పేది నేను నా తండ్రి మందను కాయించుండగా ఆ మందలో ఉన్న గొర్రె పిల్లను పట్టుకోవడానికి సింహము ఇంకోటి ఎలుగుబంటి వచ్చింది. ఆ రెండింటిని చీల్చి ఆ గొర్రె పిల్లని రక్షించుకున్నా. సింహము బలము నుంచి, ఎలుగుబంటి బలము నుంచి కాపాడిన దేవుడు ఈ తుచ్చమైన, ఈ దేవుని ప్రజలను తృణీకరిస్తున్న, దేవుని తృణీకరిస్తున్న ఈ గొలియాతు చేతిలో నుంచి దేవుడు నన్ను కాపాడతాడు. ఈ తెగింపు నీకుంది, ఈ తెగింపు నీకుంటేనే ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ దావీదు తన జనానికి కలిగిన ఆపద నుంచి వారిని కాపాడటానికి నేనున్నాను అని అన్నాడు. దేవుని పక్షంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి నేనున్నాను అన్నాడు. ఆ స్థలములో ఆ వయసు, ఆ నైపుణ్యత లేకపోయినప్పటికీ దేవుని అభిషేకం ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది. దేవునిని ప్రజల ఎదుట దేవుని పక్షంగా నిలబడి నేను దేవుని ప్రజల పక్షంగా ఎదురు చేస్తా, మీ మనసును అసలు కృంగిపోవాల్సిన అవసరమే లేదు అని చెప్పగలిగిన వాడు, చేయగలిగిన వాడు దావీదు. ఈ కథ చిన్నప్పటి నుంచి వచ్చేమో నువ్వు ఈ కథలో భావం నువ్వు ఎప్పుడు గ్రహించలా. గ్రహిస్తే ఇంతకాలం నువ్వు ఇలా ఉండవు, తోకలాగా మిగిలిపోవు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన మనుషుల ఎదుట, జనుల ఎదుట, నరుల ఎదుట ఎవడు దేవునిని ఒప్పుకొనునో, ఎవరు దేవుని పక్షంగా ఉండునో వాని కొరకు దాచబడి ఉన్న మేలు ఎంతో గొప్పదని కీర్తన గ్రంథము 31వ అధ్యాయంలో చెప్తున్నాడు. 19వ వచ్చిన భాగంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో నీకు ఎదురయ్యే శోధన, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా బలహీనపడి ఉంటే, అనారోగ్యం చేతో, ఆర్థిక ఇబ్బందుల చేతో, లేదా మానసికమైన సమస్యల చేతో, లేదా అనేక రకాలైన ఇబ్బందుల చేత కృంగిపోయిన వారు ఉన్నారు కదా, నలిగిపోయిన వారు ఉన్నారు కదా, వారి యొక్క పరుగులాటను బట్టి, ప్రయాసను బట్టి వారు ఓడిపోయిన వారు ఉన్నారు కదా, తిరిగి లెగలేమనుకుంటున్న వారు ఉన్నారు కదా, వారి కోసం నేనున్నా అని నువ్వు చెప్పగలవా? దేవుడి సంతానాన్ని దీవిస్తాడు. వాక్యం ముందు ఎవరి కుటుంబం దీవించబడాలనుకున్నారు, ఇదిగో దావీదు ఈ విధంగా ప్రార్థన చేశాడు, అయ్యా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడి, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబం దీవించబడాలి అంటే చప్పట్లు కొట్టనంటే చప్పట్లు అందరూ కొట్టారు. చప్పట్లు మాత్రమే కాదు, ఇక్కడ చప్పట్లు కొడితే సరిపోదు అంటారా, మంత్రాలకు చింతకాయలు రాలంటారు కదా, చప్పట్లకి ఆశీర్వాదాలు రావు. ఇక్కడ దావీదు ఏమన్నాడు తెలుసా, తన ప్రజలకి కీడు వస్తే, భయం వస్తే, ఆందోళన వస్తే, శ్రమ వస్తే అక్కడ నిలబడి దేవుని పక్షంగా, ఇదిగో దేవుణ్ణి కనపరచడానికి మీకు ముందుగా నేను యుద్ధం చేస్తానంటున్నాడు, మీకు ముందుగా నేనున్నానన్నాడు. నీ కుటుంబంలో నలిగిపోయిన వారి వరకు, వారి ఇంటికి పోయి, నీ బంధువుల ఇంటికి పోయి నలిగిపోయిన వారు, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా వారు నానా విధాలుగా నలిగిపోయి ఉంటే, కృంగిపోయి ఉంటే,
కృషించిపోయి ఉంటే అలాంటి కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి నేనుండా ఇదిగో నా దేవుడు నాకు చేసిన మేలు ఏదైతే ఉందో, దావీదు అంటున్నాడు, నేను నా తండ్రిని మందని కాయచుండగా సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని చీల్చి నేను కాపాడుకున్నాను అంటున్నాడు. వాటి కోరల నుంచి కాపాడిన దేవుడు ఇదిగో నీ పక్షంగా నేను నిలబడి ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం చేస్తాడు అని నువ్వు ధైర్యంగా నీ కుటుంబం దగ్గర చెప్పగలవా? పాడిందే పాడరా పాసిమల్ల భద్రయ్య అని చూపించిన మొఖాన్ని సంవత్సరాల తరబడి చూపిస్తున్నారు. నూతనమైన మొఖాలు ఏయి దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని పని ఏం చేశా? ఏదైనా చేస్తేనే కదా దేవుడు నీకు కూలిచ్చేది. పెట్టినారు మీకు అర్థమవుతుందా? మీ కుటుంబంలో ఉన్న నలిగిపోతున్న వారికి, నశించిపోతున్న వారికి, ఇదిగో ఈ లోక పోకడ నిమిత్తం పరుగులెడుతున్న వారు అన్నారు కదా, ఈ లోక పోకడను పరుగులెడుతూ వారు పాపములు శాపములు కృంగిపోతూ వారు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? అయ్యా నన్ను దీవించాయా, నన్ను దీవించాయా, నన్ను దీవించాయా, నన్ను దీవించాయి. నీ ప్రార్థన ఎత్తింది, ఆపింది, ముగించింది, ఆ ప్రారంభించి అంతా దీవినే, నన్ను 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 ఎంత స్వార్థమైతే ఇట్లా. దావీదు తన కోసం కాదు పోరాడింది, తన ప్రజల కోసం, దేవుని కోసం. అలాంటి పోరాటం చేయాలా, దేవుని పని చేయాలా, దేవుని పని చేయాలా, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలా. నేనేం చేసేదయ్యా పని, నాకు అక్షరం ముక్క రాదు. అక్షరం ముక్క రాకపోయినా బాగా మాట్లాడతావుగా. ఈ మాటల్లో కొద్ది మాట్లాడినా ఎవరన్నా మీ ఇంటి పక్కన ఏదో మీ బంధువుల్లోనో అక్క చెల్లెల్లోనో అన్నదమ్ముల్లోనో నీ మెట్టినింటికాడో పుట్టినింటికాడో ఎవరో లోకంలో పడి నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి కదా, దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉన్నారు కదా, వారికి రక్షణ సువార్త అందించాలని నీకుందా? ఇదిగో నువ్వు పోయిన పోకడను బట్టి నువ్వు పడిన గుంటలో నుంచి నేను లేపగలిగిన వాడు ఒకడున్నాడు, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తా, నువ్వు తిరిగి లెగుస్తావు అని ఓదార్చగలవా? ఎవరైనా ఓదార్చవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శబ్దం ఎక్కువైంది, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. బాగా పనిచేస్తుంది వాక్యం బాగా పనిచేస్తుంది. మీ హృదయాలు